హైదరాబాద్ సమీపంలోని అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న భార్యాభర్తలు వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో స్పాట్లోనే భార్యాభర్తలు ఇద్దరూ మృతి చెందారు. మృతులు తూప్రాన్పేటకు చెందిన వెంకటేష్, లక్ష్మిగా గుర్తించారు. హైదరాబాద్ లోని అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ప్రమాదం జరిగింది. భార్యాభర్తలు ఇద్దరు రోడ్డు దాటుతుండగా, అంటే మనం పిక్చర్లో కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు, చేతిలో బ్యాగులు పట్టుకుని రోడ్డు దాటుతున్న సమయంలో హైవేపై లారీ వేగంగా వచ్చింది. వారిద్దరిని ఢీకొట్టిన వెంటనే భార్యాభర్తలు ఇద్దరు కూడా స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. చుట్టూ స్థానికులు కూడా వెళ్లి వాళ్ళని కాపాడే ప్రయత్నం అయితే చేసిన సంఘటన కూడా మనం ఆ దృశ్యాలు కూడా చూస్తున్నాము. అయితే మృతులు తూప్రాన్పేటకు చెందిన వెంకటేష్, భార్య లక్ష్మిగా గుర్తించారు. హైదరాబాద్ సమీపంలోని అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ప్రమాదం జరిగింది. భార్యాభర్తలు ఇద్దరు రోడ్డు దాటుతున్న సమయంలో అటుగా వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో స్పాట్లోనే ఒకరు మృతి చెందారు. అయితే మృతులు తూప్రాన్పేటకు చెందిన వెంకటేష్ గా గుర్తించారు. భార్య కూడా చికిత్స తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన సీసీటీవీ విజువల్ ను చూస్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా చేతిలో బ్యాగ్ తో రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతలోనే హైవే పైనే లారీ వచ్చి వాళ్ళని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భర్త వెంకటేష్ స్పాట్లోనే మృతి చెందారు. అయితే లారీ ఢీకొట్టిన వెంటనే కూడా అక్కడ ఉన్న స్థానికులంతా కూడా ఏమైందా అన్నట్టు వారి దగ్గరికి పరిగెత్తే ప్రయత్నం చేశారు. రోడ్డు దాటుతున్నప్పుడు చేతిలో ఉన్న సంచి కూడా రోడ్డు మీద పడిపోయింది. ఆ సంచిని తీసుకొని మళ్ళా వెళ్తున్న క్రమంలోనే లారీ ఢీకొట్టినట్లుగా కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది విజువల్లో. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అబ్దుల్లాపూర్ మెట్ వద్ద జరిగిన యాక్సిడెంట్ లో భర్త వెంకటేష్ చనిపోయినట్లుగా తెలుస్తుంది. భార్య పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే నిన్న రాత్రి విజయవాడ హైవే పైన అబ్దుల్లాపూర్ మెట్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మనం ప్రస్తుతం ఇక్కడే ఉన్నాం స్పాట్ లో. ఏదైతే రోడ్డు ప్రమాదం జరిగిందో, ప్రస్తుతం ఏదైతే రోడ్డు ఉందో దీనికి సంబంధించి రోడ్లో ఒక్కసారిగా ప్రమాదం చోటు చేసుకోవడం, భార్యాభర్తలు ఇద్దరు కూడా రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా ఇక్కడున్న స్థానికులు చెప్తున్నారు. నిత్యం ప్రజలంతా కూడా ఇక్కడ ఇనాంగూడకు వెళ్లే వారందరూ ఏదైతే రోడ్డు కనిపిస్తుందో ఈ రోడ్డు నుంచి దాటి అటు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. దాదాపు విజయవాడ హైవేని 4 లైన్ల రోడ్డుగా మార్చారు. చుట్టూ కూడా రోడ్డుకి ఇరువైపులా గ్రిల్స్ ఏర్పాటు చేసి ఆ గ్రిల్స్ దాటకుండా ఎవరైతే పబ్లిక్ రోడ్డు దాటే ప్రయత్నం చేస్తారో దాటకుండా చేశారు. ఉన్న చోట ఏదైతే ఇటు పెట్రోల్ పంప్ కనబడుతుంది, పెట్రోల్ పంప్ దగ్గర నుంచి ఆ రోడ్డు ఇక్కడే బస్సు దిగి రోడ్డు దాటి మళ్ళీ అవతల వైపు, అంటే దాదాపు 100 ఫీట్లకు పైగా ఈ రోడ్డు ఉంటుంది. 100 ఫీట్ల తర్వాత అటు వెళ్ళడానికి అక్కడ గ్రిల్స్ ఒక చిన్నగా ఓపెన్ గా ఉండడంతో అక్కడ నుంచి అటు కాలనీలో ఇనాంగూడ వైపు ఉండేటువంటి వారందరూ కూడా ఇక్కడ నుంచే రోజు వెళ్తూ ఉంటారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆ క్రమంలోనే భార్యాభర్తలు ఇద్దరు శ్రీనివాసు, లక్ష్మి రోడ్డు దాటే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా వచ్చినటువంటి కంటైనర్ ఢీకొని ఆ భర్త స్పాట్లోనే చనిపోవడం జరిగింది. భార్య ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. చావు బతుకుల మధ్య ఆమె ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఈ రోడ్డు వేసిన తర్వాత ఫుట్ ఓవర్ బ్రిడ్జిలని ఎక్కడా కూడా ఏర్పాటు చేయలేదు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిలని ఏర్పాటు చేయాలి. ఏదైనా వెహికల్ పై వచ్చే వాళ్ళైతే యూటర్న్ చేసి ఎక్కడ అవకాశం ఉందో అక్కడ నుంచి తిరిగి రావచ్చు. కానీ బస్సులు దిగిన వాళ్ళు రోడ్డు దాటి అవతల వైపు వెళ్ళాలంటే ఏంటి పరిస్థితి అనేది కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి బస్ స్టాప్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసినట్లయితే ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఎక్కి పైకి అవతలికి రోడ్డు దాటే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇటు హైత్ నగర్, ఎల్బీ నగర్ నుంచి ఇటు కొత్తగూడెం వరకు కూడా ఈ హైవేని 6 లైన్లుగా విస్తరించడం జరిగింది.
మొత్తం దాదాపు 100 స్పీడ్తో వెహికల్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ అవకాశం ఉన్న చోట ఇలా గ్రిల్స్ ఓపెన్ ఉండడంతో అక్కడ రోడ్డు దాటే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో రాచకొండ అడిషనల్ డీసీపీ కూడా ఈ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది రోడ్డు దాటుతున్న క్రమంలోనే. ఇప్పుడు అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోడ్డు ప్రమాదం నిన్న చోటు చేసుకుంది. తరచూ ఇక్కడ రోడ్డు ప్రమాదాలు అవుతున్నాయని చెప్తున్నారు. మనం చూడొచ్చు వారన్నీ కూడా కూరగాయలు బట్టలు అవన్నీ కూడా ఇంటికి తీసుకొని వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ఇక్కడ ఆల్మోస్ట్ డివైడర్ దగ్గరికి వచ్చిన అప్పుడే వెహికల్ చాలా స్పీడ్గా రావడంతో ఒక్కసారిగా ప్రమాదం చోటు చేసుకుంది. వారు తెచ్చుకున్నటువంటి కూరగాయలు బట్టలు అన్నీ కూడా ఇక్కడే పడిపోయి చెల్లా చెదురుగా అయిపోయాయి. వాళ్ళు కీసరకు బంధువుల ఇంటికి వెళ్ళి అక్కడ కలిసేసి మళ్ళీ తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో రాత్రి ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. మనం ఎదురుగా ఉన్నటువంటి హెచ్పి పెట్రోల్ పంప్లో ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ కూడా రికార్డు కావడం జరిగింది. వారు రోడ్డు దాటుతున్న క్రమంలోనే ఒక్కసారిగా కంటైనర్ వచ్చి వారిని ఢీకొనడంతో అక్కడే ఉన్న పెట్రోల్ పంప్లో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా బయటికి వచ్చి వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ స్పాట్లోనే శ్రీనివాస్ మృతి చెందాడు. లక్ష్మి ఇప్పుడు స్థానికంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ ప్రమాదం పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కంటైనర్ డ్రైవర్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. చనిపోయిన శ్రీనివాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఆయన పోస్టుమార్టం అనంతరం ఆయన బాడీని వాళ్ళ బంధువులకు అప్పచెప్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే విజయవాడ హైవే పైన తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా 6 లైన్ల రోడ్ అయిన తర్వాత ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఎక్కడా కూడా ఏర్పాటు చేయలేదు. వెంటనే ఫుట్ ఓవర్ బ్రిడ్జిలని ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పేసి కూడా స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికే వాళ్ళు ఫిర్యాదులు కూడా చేశాము, ఎక్కడెక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జి కావాలి అని చెప్పేసి అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేసినట్టయితే ఆ రోడ్డు దాటడానికి సులభంగా ఉంటుందని చెప్పేసి కూడా స్థానికులు కోరుతున్నారు. ఇటు హైత్ నగర్ నుండి స్టార్ట్ అయిందంటే దాదాపు కొత్తగూడెం వరకు కూడా ఇదే పరిస్థితి రోడ్డు ఉంది. ఏదైతే గ్రిల్స్ మనము చూస్తున్నటువంటి ఆ గ్రిల్స్ అన్నీ కూడా క్లోజ్గా ఉంటాయి. ఆ గ్రిల్స్ దాటి రావాలన్నా కూడా రాలేని పరిస్థితి. ముఖ్యంగా పిల్లలు లేడీస్ రోడ్డు దాటి ఎక్కడైనా ఊరికి వెళ్ళి వచ్చారంటే బస్సు దిగితే ఆ రోడ్డు దాటి యువతలకి రాలేని పరిస్థితి ఇక్కడ ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం కూడా ఈ లోకల్ సంబంధించిన మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకొచ్చి వాళ్ళందరూ ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. రోడ్డు వెడల్పైన తర్వాత తరచూ ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేసి ఈ రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. రైట్ సురేష్, మనం విజువల్ క్లియర్ గా చూస్తున్నాము. 100 ఫీట్ అది హైవే అని చెప్తున్నారు. అక్కడ వాహనాలు జనరల్ గానే స్పీడ్ గా వెళ్తుంటాయి. రోడ్డు దాటడం అనేది కష్టతరంగానే ఉంటుంది. అయితే స్థానికులు కూడా అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కోసం డిమాండ్ చేశారని కూడా చెప్తున్నారు. మరి అధికారులు ఏం సమాధానం చెప్పారు? ఎంతకాలం నుండి స్థానికులు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కోసం డిమాండ్ చేశారు? అంటే ఈ రోడ్డు కంప్లీట్ అయ్యి 1 ఇయర్ అవుతుంది. అక్కడక్కడ ఇంకా రోడ్డు వర్క్ ఉంది కాబట్టి చేస్తామని చెప్తున్నారని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. అయితే స్థానిక లీడర్ల దృష్టికి మున్సిపల్ అధికారుల దృష్టికి అందరి దృష్టికి తీసుకెళ్ళాము. కానీ ఎక్కడ కూడా దాదాపు హైత్ నగర్ నుంచి కొత్తగూడెం వరకు ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ అనేక బస్ స్టాప్లు అంటే 2-3 కిలోమీటర్లకి ఒక ఊరు వస్తుంది. అక్కడ ఒక బస్ స్టాండ్ ఉంటుంది. పక్కనే ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. ఆ కాలేజీ విద్యార్థులు కూడా బస్సు దిగి ఆ రోడ్డు దాటాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి కూడా గత సంవత్సరం నుంచి కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జిల అవసరం ఉందో వాటన్నిటిని కూడా పరిశీలించి వెంటనే నిర్మాణం చేపట్టాలి. దాదాపు 200 ఫీట్లు అవుతుందని చెప్తున్నారు. ఇది మనం చూసేటటువంటి విజయవాడ హైవే రోడ్. ఇది అటు సర్వీస్ రోడ్డు, మరి అటువైపు ఒక సర్వీస్ రోడ్ ఉంది. కాబట్టి రోడ్డు దాటాలంటే చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.